గురుమూర్తి గారితో పడదాం. గురుమూర్తి గారు, ఇప్పుడు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి విమర్శలు చూస్తున్నారు. అలాగే బనకచెర్ల ప్రాజెక్టు కృష్ణానది నీటి వాటాలని అసమతుల్యం చేస్తోందనేటువంటి వీటన్నిటి నేపథ్యంలో టీడీపీ వీటిని ఎలా సమన్వయం చేసుకోవాలని చూస్తోంది? వీటికి పరిష్కారం ఏంటి అని మీరు అనుకుంటున్నారు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, రాజ్య వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు సంబంధించి ఈరోజు మీరు పెట్టినటువంటి డిబేటు ఏదైతే ఉందో, ఇవాళ మనం చూస్తా ఉంటే ఈ రోజు కూడా పోలవరం అంటే గోదావరి వరద నీరు ఈ రోజు కూడా వెళ్ళిపోతా ఉంది. దాన్ని ఆపమానంటే ఎవరు ఆపుతారు? అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా మరి మనకి 3000 టీఎంసీ నీటిని వృధాగా సముద్రం పాలైపోతుంది. ఉప్పు నీటిలోకి వెళ్ళి మంచినీరు వెళ్ళి కలిసిపోతా ఉంది. దీన్ని ఎవరైనా ఆపగలరా? వేస్ట్ అయిపోతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ విషయం గతంలో 2016 ఎఫెక్స్ కమిటీలో ఆనాడు కేసీఆర్ గారే చెప్పారు, గోదావరిలో అనవసరంగా 3000 టీఎంసీ నీరు వేస్ట్ అయిపోతుందనే విషయాన్ని ఆయనే ప్రస్తావించారు. ఆ విధంగా వేస్ట్ అయిపోతున్నటువంటి నీరుని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవాలని చెప్పి అనుకుంటా ఉంది. ఏదో ఇప్పుడు మేము కాంగ్రెస్ లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది మాకు అవన్నీ అవసరం అమ్మా. ఎందుకంటే ఇవాళ మేము ఒక విషయం అడుగుతున్నా. మాకు మొన్న కృష్ణానది వరదలు వచ్చినప్పుడు, గోదావరి వరదలు వచ్చినప్పుడు 2000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది అటు కానీ ఇటు కానీ. 2022లో భారీ వరదల వల్ల 8000 కోట్ల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని వీళ్ళు భర్తీ చేస్తారా లేకపోతే వీళ్ళు ఏమైనా వేసుకుంటారా? ఎవరు నష్టపోతున్నాం వరదల వల్ల? మేము నష్టపోతున్నాం. ఇవాళ ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నా. ఏదైతే బచ్చావత్ ట్రిబ్యునల్ తీర్పులో క్లాజ్ 4, క్లాజ్ 7 ప్రకారం గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు లోబడి ఎక్కడైనా తరలించి వాడుకునే హక్కు ఏపీకు ఉండటం జరిగింది. అదేవిధంగా గోదావరి అనేది చిట్ట చివరి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గోదావరి వరద లేదా మిగులు జలాలను నియమించుకునే వెసులుబాటు బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కల్పించిన మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మేము ఇందాక మిత్రులు చెప్పారు, బీఆర్ఎస్ మిత్రులు, మేము కనుక ఇప్పుడు ఇస్తే ప్రతి సంవత్సరం కూడా అది హక్కు అయిద్దని. ఎందుకు అయిద్దండి? మేము వరద సమయంలో ఆ 3 నెలల పాటు వచ్చేటువంటి నీటిని ఒక 2 టీఎంసీ నీటిని మేము వాడుకుని రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఆ రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లి బనకచెర్ల వరద ఈ రాష్ట్రానికి ఉపయోగించుకుంటామని చెప్పి మేము చెబుతున్నాం. ఇందుట్లో తప్పే ఉంది? ఇందుట్లో ఎవరినెవరు మోసం చేస్తున్నారు? ఇవాళ అందరూ ఈ ప్రాజెక్టు పైన ఏపీలో ఉన్నటువంటి అక్కడ బనకచెర్ల స్థానిక నాయకులు కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు వ్యతిరేకత వస్తోంది. అంటే ఇది ఇంత ఖర్చు పెట్టి ఇంత భారీ ప్రాజెక్టు, దీని నిర్వహణ భారం ఎక్కువ అవుతుంది, అసలే అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా అప్పుల పాలవుతుంది, దీనికంటే ఇంకా తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయంగా మనకి చాలా ఉన్నాయి సూచనలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మీ రాష్ట్ర ప్రజలు, మీ రాష్ట్ర నాయకులే వ్యతిరేకిస్తున్నారు. నేను మాట్లాడితే సరిపోదు, లేకపోతే ఇంకొక లీడర్ మాట్లాడితే సరిపోదు. ఎవరైతే ఈ నీటిపారుదల రంగంలో ఎక్స్పర్ట్స్ ఉండారో, ఇంజనీర్లు ఉండారో, వాళ్ళ యొక్క సూచనల సలహాల మేరకే మేము చేస్తాం. అవసరమైతే దాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఇవాళ ఏదైతే ఇంజనీర్లు చెప్పారో దాని ప్రకారం మేము కట్టుబడి పనిచేస్తాం. అంతేగాని నా సొంత డైరెక్షన్ లో ఇంకొక సొంత డైరెక్షన్ లో వాళ్ళు ఏదో చెప్తే అయ్యే పని కాదు. ఇవాళ ఎంత తక్కువ ఖర్చులో చేయగలిగితే అంత తక్కువ ఖర్చులో మాకు కూడా ఇష్టం. ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడైనా ఈ డబ్బు మళ్ళీ మేము అప్పు తెచ్చినా కట్టాల్సిన బాధ్యత మా పై ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఇది విమర్శ చేయడానికి ఎవ్వరు విమర్శ చేయాల్సిన అవసరంలా. ఎందుకంటే ఇవాళ దీనికి కొన్ని మనకి పద్ధతులు ఉండే, అదేవిధంగా ఎఫెక్ట్స్ కమిటీ ఉంది, మరి గోదావరి ట్రిబ్యునల్ ఉంది, ఇవన్నీ ఉండే. వీటన్నిటిలో కూడా మనం చర్చించుకునే ఇప్పుడేది మేము కట్టేసి నీళ్లు ఎత్తుకెళ్ళిపోవట్లా. వీటన్నిటిని కూడా రేపు ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా కూర్చొని రేపు మాట్లాడుకోబోతా ఉన్నారు. అదే విధంగా ఇంకా చర్చలు జరగబోతా ఉన్నాయి. ఈ విషయంలో మేము ఇంకో రాష్ట్రానికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం అంటే మాకు అన్నదమ్ములతో సమానం. ఎందుకంటే మేము ఒకప్పుడు అందరం కలిసిమెలిసి ఉన్నటువంటి రాష్ట్రం. ఎప్పుడు కూడా ఆ రాష్ట్రం బాగుండాలి, మేము బాగుండాలి, రెండు అని మేము కోరుకునేటువంటి వ్యక్తులు. కాబట్టి మేము అన్యాయం చేసో, అక్రమం చేసో, అడ్డగోలుగానో తీసుకెళ్లాల్సినటువంటి అవసరంలా ఏమైనా ఏదో ఒక కళ్ళకి గంటలు కట్టి తీసుకెళ్తాకి ఇది చిన్న విషయం అమ్మా. ఇది చాలా పెద్ద విషయం. దీన్ని అన్ని సమస్యలు క్లియర్ చేసుకునే మేము ముందుకు పోతాం. ఎవరిని కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి అయితే మా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చేయరు. ఎందుకంటే
ఆయనకి తెలంగాణ ఎంత ముఖ్యం, ఆంధ్ర అంత ముఖ్యం, ఆంధ్ర ఎంత ముఖ్యం, తెలంగాణ అంత ముఖ్యం. మేము అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. అయితే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి అక్కడ మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఉంది. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ రీత్యా మోడీ తెలంగాణ కంటే కూడా అమితమైన ప్రేమ ఏపీ పైన చూపిస్తున్నారు. అందుకే ప్రాసెస్ ఉంటుంది అనుమతుల విషయంలో, అవన్నీ కాకుండా డైరెక్ట్ గా అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది ఇంకొక విమర్శ. ఖచ్చితంగా మేము ఈరోజు కేంద్రంలో బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మేము అదే చెప్తా ఉన్నా, అంత మాత్రాన మేము అడ్డగోలుగా చెయ్యం. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రాకి న్యాయం చేయాలనేటువంటి మనస్తత్వం కాదు. ఇవాళ ఈ రోజు కూడా నీళ్లు వెళ్ళిపోతున్నాయి. ఎవరు చాపుతారు? ఆత్మానండి లేదు. వరద అడ్డగోలుకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం మునిగిపోతా ఉన్నారు, నష్టపోతా ఉన్నారు, పంట పోతుంది. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతా ఉంది. ఎవరు దీనికి బాధ్యతలు? దీన్ని మేము పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఆ వరద నీటిని మేము మళ్లించుకోవాల్సిన బాధ్యత మాకుంది. లేదు దాన్ని వచ్చి ఆత్మానంటే వరద వచ్చే టైంలో ఎట్లా ఆపుతారు, ఎవరు ఆపుతారు చూస్తాం. ఇవాళ మేము అడ్డగోల వాదన చేయట్లా. మాకేదో హక్కుగా మేము అడుగుతామని చెప్తా ఉన్నారు. మేము ఎందుకు అడుగుతాం హక్కుగా? ఆ 3 నెలల పాటు వచ్చే వాటర్ మేము వాడుకుంటామని చెప్పాం. అంత మాత్రం దీంట్లో తప్పే ఉంది? మేము తప్పు చేయాల్సిన అవసరం మాకు ఎందుకు ఉంది? అనవసరంగా వాటర్ వెళ్ళిపోతుంది. 3000 టీఎంసీ వాటర్ అంటే మేము అందుట్లో వాడుకునేది 200 టీఎంసీలు. ఓకే, గురుమూర్తి గారు మీతో శుభ్రత్ పటేల్ గారు మాట్లాడతారు, బీఆర్ఎస్ నాయకులు. మాట్లాడండి. గురుమూర్తి గారు, మీరు చెప్తున్నది చాలా మంచిగా ఉంది, కానీ మీ చంద్రబాబు గారు తెలంగాణ ఈ రోజు మాట్లాడుతున్నది ఏంటంటే మిగులు జలాలు, వరద జలాలు మేము వాడుకుంటాం అంటున్నారు. కానీ వరద జలాలే వాడుకునే పరిస్థితి ఉంటే గతంలో ఏదైతే అలొకేటెడ్ అంటే ఆల్రెడీ అన్ని అనుమతులు ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం కావచ్చు, భక్త రామదాసు కావచ్చు, అన్ని ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు గారు అభ్యంతరాలు తెలపెట్టింది. తెలంగాణ ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతుంటే మీరు ఫస్ట్ టైం గవర్నమెంట్లు ఉన్నప్పుడు చంద్రబాబు గారు 2014 నుండి 2019 వరకు అనేక రకాలుగా అబ్జెక్షన్ తెలియజేసింది చంద్రబాబు గారు. ఈరోజు మాట్లాడుతూ నేను ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలే అని చెప్తుండు. వాస్తవానికి ఏంటంటే మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఈరోజు అపెక్స్ కౌన్సిల్లో అంటే ఒక ట్రిబ్యునల్ వేయాలని చెప్పేసి మీరు కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ పెట్టుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? ఈరోజు మీరు వాటర్ అలొకేట్ కాకముందే కొత్త ప్రాజెక్ట్ని చేపడితే అది అపెక్స్ కౌన్సిల్ కి వ్యతిరేకం కావచ్చు. విభజన చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా ఉంది, 2 రాష్ట్రాల అనుమతులు లేనిది, గోదావరి రివర్ బోర్డు అనుమతి లేనిది, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేనిది ప్రాజెక్టులు చేపట్టరాదు. కానీ మీరు ఆల్రెడీ ప్రపోజల్స్ పంపించారు. మీరు పంపించడం అది సమంజసం కాదు. మీరు చెప్తున్నటువంటి మాటలు వేరు, ఆడ జరుగుతున్నటువంటి విషయం వేరు. గతంలో కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్తే ఇంతకుముందు మిత్రుడు వెంకటస్వామి గారు చెప్పారు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు ఆపలేరని. కేసీఆర్ గారే సుప్రీంకోర్టు వరకు కూడా పోయి, ట్రిబ్యునల్ వరకు కూడా పోయి దాని విషయంలో ఈ రోజు కూడా స్టే ఉన్నది. ఇప్పుడు దానికి మీరు ఏదైతే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పని జరుగుతున్నదో దాన్ని ఆబ్జెక్షన్ ఆపండి. ఇప్పటి కూడా లైనింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ లైనింగ్ పనులు ఆపాలని చెప్పేసి గతంలో పనులు జరగలే. మీరు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. దాని ద్వారా 44,000 క్యూసెక్లు గతంలో పోయినటువంటి వరదలు జలాలు ఈరోజు 88,000-90,000 క్యూసెక్లు తీసుకుపోయేటటువంటి పరిస్థితి పొంచి ఉన్నది. మనకు ప్రమాదం పొంచి ఉన్నది. మీరు గతంలో కూడా కృష్ణానది మీద అదే పరిస్థితి. కృష్ణానది మీద మీరు వాడుకునేటటువంటి 34% కూడా టెంపరీగా 34% వాడుకోండి అంటే ఆ 34% కూడా వాడుకోకుండా కేవలం 27% వాడుకొని 65 టీఎంసీలు ఆంధ్రాకు రాయలసీమకు ఇచ్చేసారు. రైట్, మాట్లాడండి గురుస్వామి గారు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అబ్జెక్షన్ పెట్టారని ఇప్పుడు మీరు పెడుతున్నట్టు మేము ఎప్పుడు పెట్టలా. కావాలంటే హిస్టరీ తీసుకోండి. ఈ రోజు గురుమూర్తి గారు మీకు లెటర్లు పంపిమంటే పంపిస్తా. ఎప్పుడెప్పుడు అబ్జెక్షన్ చెప్పిండు చంద్రబాబు గారు అని 13/6/2018 కాళేశ్వరం అన్ని అనుమతులు వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని చెప్పేసి, గోదావరి రివర్ బోర్డు అనుమతి లేదని చెప్పేసి ఆబ్జెక్షన్ చేసిండు. అదే విధంగా భక్త రామదాసుకి 19/3/2017 రోజు లేఖ రాయడం జరిగింది. కాదండి, మేము మీ ప్రాజెక్ట్ కట్టుకుంటుంటే ఆ రోజున ఉండేటువంటి పరిస్థితులు మీరైనా అడిగారు. మీరు అసలు ప్రాజెక్టే వద్దంటున్నారు. మేము అట్లా అనలేదు కదా. గోదావరి దీని ప్రకారం మీరు అన్ని అనుమతులు ఉన్నాక కట్టుకోవద్దని చెప్పారు. కాళేశ్వరం తప్పే ఉంది కాదు. తర్వాత ఇంకొక విషయం, ఇవాళ మేము పెట్టేది కొత్త ప్రాజెక్ట్ అంటే మేమేదో కొత్తగా తీసుకొస్తారు అట్లా.
మేము మిగులు జలాలు వాడుకునే హక్కు మాకు ఉంది. లేదండి, ఏదైతే అట్లా లేదు. మధ్యవర్తి మీకు ట్రిబ్యునల్ తెలియకపోతే మీరు క్లాస్ 7 ప్రకారం గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు లోబడి ఎక్కడైనా తరలించుకోవడానికి ఏపీకి హక్కు ఉంది. ఏపీ అంటే ఆ రోజు Okay. ఉమ్మడి ఏపీ. మీకు ఉన్నటువంటి తెలియకపోతే ఆ రోజు బచావా ట్రిబ్యునల్ ఇచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.